ప్రియులారా, చాలా శ్రేష్టమైన దినము, పరిశుద్ధ దినము. మనము కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గర పరిగెడతాము, బాగా ఉన్నప్పుడు దేవుడిని విడిచిపెట్టి మనం జీవిస్తూ ఉంటాం. సహజంగా ఎవరైనా సరే అదే పరిస్థితిలో ఉంటారు. కానీ శోధన, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్ని కలిగినా సరే మనము దేవునితో జీవించాలి అన్న ఆశ కలిగి ఉండాలి అన్నది దేవుని కోరిక. ప్లస్ పరిశుద్ధ గ్రంథం యొక్క లేఖనముల ద్వారా మనకి వివరణ కూడా కనిపిస్తూ ఉంది. సరే, మన భక్తిలో మొదటిగా నిలకడ ఉందా అని మనం గమనించుకోవాలి. ఏముండాలంటే మన భక్తిలో నిలకడ. మన భక్తిలో ఎందుకు నిలకడ ఉండట్లేదంటే, దేవుని మీద ఆధారపడి జీవించే కంటే మనుషుల మీద ఆధారపడి జీవించేది ఎక్కువ ఉంది. ఈ లోకం మీద ఆధారపడి జీవించడం, మనుషుల మీద ఆధారపడి జీవించడము, కనుకనే మన భక్తిలో నిలకడ అనేది కనిపించట్లేదు. ఎప్పుడు కూడా ఎక్కడో దిక్కున మనం జారిపోతూ ఉంటాం. ఎన్నో సందర్భంలో దేవుడు లేఖనం సెలవిస్తుంది, నా యొద్దకు వచ్చి నాకు మొరపెట్టు, ఈ కార్యములు నేను చేస్తానని. కానీ మనకేంటో తెలియట్లేదు. కానీ చాలా మందికి దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పవి. అవి ఎలాగుంటాయంటే ఆపత్కాలం ముందు మనకి అవి కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు ఎందరూ ఉన్నా, ఎంతమంది బంధువులు ఉన్నా, స్నేహితులు ఉన్నా, లోకమంతా ఉన్నా కూడా మన ఆపదలో ఎవ్వరు కూడా మనకి కనిపించరు. సహాయం చేయడానికి ఎవరు కూడా ఇష్టపడరు, మన దగ్గరికి రారు, మనల్ని పట్టించుకోరు. కానీ బాగా ఉన్నప్పుడు మాత్రం మనకి ఎవరన్నా అందరినీ పరామర్శించాలని, పలకరించాలని ఎన్నో విధాలుగా మనము దేవునికి దూరమై జీవిస్తూ ఉన్నవారు చాలా మంది ఉన్నారు. చాలా సందర్భంలో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, మన భక్తిలో మొదటిగా నిలకడ అన్నది కనిపించటం లేదు. కనుక మనం ఏం చేయాలి? నిలకడగా ఉండే ప్రయత్నం మనం చేయాలి. చూడండి, భక్తి పరులు కొంతమంది బైబిల్ గ్రంథంలో మనకి దేవుడు వివరించి ఉన్నాడు. అందులో అబ్రహాము ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యోబు గారు ఉన్నారు, ఏలియా గారు ఉన్నారు, ఎలీషా గారు ఉన్నారు, అనేకమైన ప్రవక్తలు ఉన్నారు. అలాగే భక్తిలో ఎలాగ ఉండాలి అని కూడా యేసు ప్రభు వారు మార్తా మరియమ్మ ద్వారా ఒక చక్కని ఉపమానం కూడా మనకి తెలియజేస్తున్నారు. భక్తి అనేది చాలా శ్రేష్టమైనది. కనుక మనం ఏం చేయాలంటే, భక్తి గురించి ఎక్కువ ఆసక్తి మనలో ఏంటంటే అసలు భయము లేదు, రెండోది భక్తి మన దగ్గర లేదు. భయము, భక్తి అనేవి రెండు ఏంటంటే మనకున్న రెండు చేతులు. ఈ రెండు చేతులు చప్పట్లు కొడితేనే కానీ శబ్దం ఎలాగా రాదు, భయము ప్లస్ భక్తి ఉంటేనే కానీ మనకి విలువ ఉండదు, చేసేది భక్తి కూడా వ్యర్థమై ఉంటుంది. సరే, నాకు భయం ఉందండి దేవుడు అంటే, మన దగ్గర భక్తి లేదు అంటే సరిపోదు. భయము ఉండాలి, భక్తి ఉండాలి. భయం ఎప్పుడు ఉండాలంటే మనం చేసే పాపిష్టి కార్యముల పట్ల మనం భయం కలిగి ఉండాలి. ఎవరితోనా మాట్లాడినప్పుడు కానీ, మందిరంలో కూర్చున్నప్పుడు కానీ, చెడు నడతలు నడిచినప్పుడు కానీ, మరి అనేకుల మందికి ఇబ్బందికరంగా మనం ఉన్నప్పుడు కానీ, అప్పుడు మనం ఏం కలిగి ఉండాలి? భయం కలిగి ఉండాలి. భక్తి అనేది ఎప్పుడు కలిగి ఉండాలంటే, దేవుని వాక్యానుసారమైన జీవితంలో నడవనందుకు అది చెప్పే ప్రతి మాట మీద మనం లక్ష్యం ఉంచి దాని ప్రకారమే మనము జీవించగలగాలి. హల్లెలూయా. మరి చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. సోదరులు మానవులకి రాకపోతే జంతువులు వస్తాయంటారా? శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. శోధన సహించేవాడు ఎవడట? ధన్యుడు. శోధన సహించినది మనం ఇష్టపడతామా? చెప్పండి. దేవుని మార్గంలో నడుస్తున్న మనకు శోధనలు వస్తాయంటారా, రావంటారా? శోధనలు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఆ శోధనలో మనము నిలిచి ఉండాలి. ఆ శోధనలో నిలిచి మనం ఉండం, తప్పిపోతూ ఉంటాం. కారణం ఏంటంటే, మనలో ఒక బలహీనత ఏంటంటే,
మనము బైబిల్ గ్రంథంలో చాలా మంది పాఠాలు మనం నేర్చుకున్నాం. ఒక వ్యక్తికి పక్షవాతం వచ్చింది. పక్షవాతం అంటే తెలుసు కదా అందరికీ? తెలుసా? మా అందరికీ తెలియదా? చెప్పండి పిల్లలు, మీకు తెలుసా పక్షవాతం అంటే? తెలుసా? చెప్పండి. పెరాలసిస్ స్ట్రోక్ అంటారు దాన్ని. పెరాలసిస్ అంటే పక్షవాతం అని. పక్షవాతం అనగా కాలు, చెయ్యి, నోరు మొత్తం లాగేస్తాయి. ఒక భాగం, శరీర భాగంలో లాగేస్తాయి. ఆడవాళ్ళకి కుడి పక్కనని, మగవాళ్ళకి ఎడమ పక్కనని ఒక ఇది కూడా ఉంటుంది. దాని ప్రకారంగా అవి లాగేస్తాయి. లాగేసిన తర్వాత అవి పని చేయవు, దానిలో చలనం ఉండదు. అవి ఇలాగ చెయ్య కాలు ఈడ్చుకొని నడుస్తున్న వాళ్ళు మనం చాలా మంది చూసాం. దాని గురించి డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, మరి అనేకమైన ధనం ఖర్చు పెడుతూ ఉంటారు, పాపం ఏడుస్తూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు. వాళ్ళకి అనేక మంది పరిచయం చేస్తూ ఉంటారు. భార్య కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, మరి ఎవరైనా డాక్టర్లు కానీ పరిచయం కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది ఒక భయంకరమైన రోగమై ఉంది. మరి ఆ మనిషి ఏమీ చేయలేడు. పక్షవాతం వస్తే ఒక చేతితో ఒక్కరితో మనం ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేము. రెండోదిగా మాటలు కూడా కొందరు రావు, మాట్లాడలేరు, నత్తిగా మాట్లాడుతుంటారు, నోరు లాగేస్తుంటది, పెదాలు లాగ అయిపోతుంటాయి. మరి ఇది భయంకరమైన పక్షవాతం ఉందట. పక్షవాతం ఉన్న రోగము గలవాడిని ఒకరోజు తన ఇరుగు పొరుగు వారిలో ఉన్న కొంతమంది ఏం చేశారంటే, యేసు ప్రభు ఒక గృహంలో అద్భుతమైన పరిచయం చేస్తూ ఉంటే ఆ పరిచర్య దగ్గరికి వాడిని తీసుకొని వచ్చేసారు. ఏం చేశారు? తీసుకొస్తారు. అక్కడికి వచ్చి యేసు ప్రభు వారు లోపల బోధిస్తుండగాను ఈ జనాలందరూ కూడా గృహంలో నిండిపోయి ఉన్నారు. ఈ జనమంతా గృహంలో నిండిపోయి ఉన్నప్పుడు లోనకెళ్ళి యేసు ప్రభు వారి యొక్క పాదాల దగ్గర ఇన్ని చూపిందామనే అవకాశము లేదు. యేసు ప్రభు వారు ముందు పెడదామనే అవకాశం లేదు. ఆ బిడ్డ ఎలా తీసుకొచ్చారంటే ఆ వ్యక్తిని మంచం మీదనే నలుగురు నాలుగు పక్కల మోసుకొని ఆ మంచంతో పాటు యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత లోనకి వెళ్ళడానికి అస్సలు ప్లేస్ లేదు, స్థలము లేదు. నడవనంది కానీ, కూర్చున్నది కానీ, దేనికి కూడా ప్లేస్ లేదు. ఎందుకంటే ఇసుక నేల మీద ఇసుక ఎలా ఉంటుందో అంతమంది జనం యేసు ప్రభు వారి బోధన విన్నందుకు అక్కడ ఉన్నారట. ఆ సమయంలో వీళ్ళు ఏం చేశారంటే, అయ్యో ఇప్పుడు ఎలాగైనా సరే ఈ మనిషికి పక్షవాతం వచ్చింది కదా, ఈ పక్షవాతం వచ్చినోడిని మనము తీసుకెళ్లి యేసు ప్రభు మనం ఉంచితే ఆయన స్వస్థత కలుగజేస్తాడు అన్న అభిప్రాయము, ఆసక్తి, అనుకున్న విశ్వాసం చూడండి ఎంత గొప్పదో. అంత విశ్వాసం కలిగి ఉన్నారు. తీసుకెళ్తే వీడు బాగుపరచబడతాడు, వీడు బాగు చేయబడితే మనకి శ్రమ తప్పుతుంది. అవునండి, పక్షవాతం ఉన్న వాడికి బాగు చేయబడితే ఎవరికి శ్రమ తప్పుతుంది? కుటుంబీకులకి శ్రమ తప్పుతుంది. వాళ్ళు పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఇంకా ఆడంతా ఆడే అన్ని పనులు చేసుకుంటాడు. అది కర్మకాలి, అది ముట్టు కడుక్కోకపోయినా, అది కర్మకాలి అన్నం తినకపోయినా, అది పరిచయం ఒకసారి ఆలోచించండి. ఆ పరిచయం ఎవరు చేయాలి? పిల్లలు చేయాలి, లేదంటే భార్య చేయాలి, లేదా వయసులో ఉన్న వ్యక్తులు కూడా అనుకోండి తల్లిదండ్రులు చేయాలి. అంత భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు విడుదల కలుగు చేస్తాడని ఆ పక్షవాతం రోగము గల వాడిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. తీసుకొస్తే స్థలము లేదు. వెంటనే ఏం చేశారంటే, ఎలాగైనా సరే యేసు ప్రభు యొక్క కను దృష్టిలో మా యొక్క రోగి పడాలి అనే ఆసక్తి కలిగి ఉన్నారట. మేము కాదు, ఎవరు పడాలా? ఆయన కను దృష్టిలో ఈ రోగి పడాలి. కనుక ఈ రోగిని ఎలాగైనా సరే యేసు ప్రభు గారు కళ్ళ ముందు ఉంచాలని ఆలోచిస్తారు. బయట నుంచున్నప్పుడు, అరే బాబు ఇలాగైతే చాలా కష్టమే, లోనికి వెళ్ళలేము, ఈ రోగి పరిస్థితి భయంకరంగా ఉంది, ఇది పరిచయం చేయలేము. కనుక ఒక ఆలోచన కలిగి చక్కగా ఆలోచించారంటే పైన మేడ పైకి అలాగ పైకి చూసారు, పెంకులు కనిపించాయి. సరే యేసు ప్రభు ఏ స్థానంలో కూర్చొని ఆయన ప్రసంగం చేస్తున్నారో, బోధిస్తున్నారో ఆ స్థానం వరకు ఈ పెంకులు ఎక్కి వెళ్ళిపోయి ఆ పైన పెంకులన్నీ తొలగించి ఆ మంచాన్ని చక్కగా నలుగురు పట్టుకొని పైకి ఈడ్చుకొని లేపుకెళ్ళిపోయి దానికి 4 తాళ్ళు కట్టి ఆ తాళ్ళ నుంచి కిందకి దించారట. మరి ఆ గృహాధిపతి ఎంత కోపపడి ఉంటాడు వాళ్ళ మీద చెప్పండి ఒకసారి. ఎంత కోపం వచ్చి ఉంటుంది అంటారు? నీకు ఎవరికి చెప్పి నా పెంకులు తీసేవాడా అని ఉండొచ్చు కదా. ఖచ్చితంగా అంటాం మనమా? చెప్పండి. మన ఇంట్లో బయట డబ్బాలో నీళ్ళుంటే పక్కింటి వాళ్ళు తీసేస్తే ఎవరిని అడిగి నువ్వు నీళ్ళు తీసావు అడుగుతాం. ఎవరిని అడిగి మా చెంబు తీసో మా ముందు తీసో అడుగుతాం. చెప్పండి. ఎవరిని అడిగి నా బట్టలు తీసో నువ్వు అడుగుతాం. కానీ అధికారి అడిగి ఉండొచ్చు అంటారా, ఉండకపోవచ్చు అంటారా? నాకు తెలిసైతే అడగకుండా ఉండవచ్చు. ఎందుకంటే
వాళ్ళు ఒక మంచి కార్యాన్ని తలపెట్టారు. ఏంటంటే ఒక మనిషిని బ్రతికించడం చాలా కష్టం, ఒక మనిషికి స్వస్థత కలిగించడం చాలా కష్టం. మేము చేయలేని పని మా గృహంలో యేసుప్రభు బోధిస్తుండగా ఎవరో వ్యక్తిని తీసుకొచ్చి ఆ విశ్వాసాన్ని కనపరుచుకున్నారంటే ఇది గొప్ప విషయం అని చెప్పేసి అధికారి మాట్లాడకుండా ఉండవచ్చు అనుకుంటున్నాను నేను. అయితే ఈ లోపలికి యేసుప్రభు వారు ఎదుట అలాగా ఆ యొక్క బాడీని దించగానే, ఆ యొక్క శరీరాన్ని దించగానే ఆయన చూసి ఒకసారి మరి అలా కిందకి దిగుతున్నప్పుడు చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటంటే అంత విశ్వాసం అనుకున్నదో చూడండి ఒకసారి. ఈ రోజు మనలో ఉన్న భక్తి ఎలాగుందంటే, ఒకవేళ కాళ్ళు నొప్పులు వస్తే, నడుము నొప్పి వస్తే, మోకాలు నొప్పులు వస్తే, నడుము నొప్పి వస్తే, తల నొప్పి వస్తే చర్చికి వెళ్ళలేవండి అంటాం మనం ఒకే మాట. మొదటిగా అంత భయంకరమైన రోగిని వాళ్ళందరూ కలిసి యేసు ప్రభు సన్నిధికి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? కారణం ఏంటంటే అది శోధనే కదా. ఒక మనిషి నలుగురు మోసుకొని రావడం అంటే కష్టమైన పని కాదా చెప్పండి? చాలా కష్టమైన పని. కానీ ఆ మనిషిని నలుగురు మోసుకొని యేసు ప్రభు వారి ఎదురు తీసుకొని వచ్చినంత విశ్వాసం కలిగి ఉన్నారు. ఈ రోజు మన దగ్గర అటువంటి భక్తి ఉన్నదని అడుగుతున్నాను. చెప్పండి. మన ఇంట్లోకి ఎవరైనా కదా బాగపోతే ఒక నలుగురు ఉంటే నలుగురు కూడా, ఐదుగురు ఉంటే ఐదుగురు కూడా ఆ వ్యక్తితో ఉండడానికి ఇష్టపడతాం, కానీ ఆ వ్యక్తిని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టడానికి ఇష్టపడం. ఈ సమయం అంతా డాక్టర్ దగ్గరికి వెళ్ళగలుగుతారు, వెళ్తారా చెప్పండి? ఎక్కడికి వెళ్ళరు? దేవుని దగ్గరికి వెళ్ళరు. దేవుడు కృప ఉచితమైనది, ఆయన స్వస్థత చాలా విలువైనది. ఆయన శరీర భాగంలో ప్రతీదీ కూడా మనకి స్వస్థతనిచ్చేది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగేను అని వాక్యం చదువుకున్నాం. ఆయన పొందిన దెబ్బల చేత కేవలం ఏమని మనం కొడితే మన వాళ్ళ ఎవరైనా స్వస్థత కలుగుతుందా చెప్పండి? కలుగుతుందా? కానీ ఆయన శరీరంలో కొడితేనట, ఆయన పొందిన దెబ్బల చేత అవతల వ్యక్తి ఏం జరిగిందట? స్వస్థత కలిగింది. హల్లెలూయా. అంత అద్భుతమైన దేవుని మాటలను విడిచిపెట్టినందుకు ఎలాగ ఇష్టపడుతున్నారో ఈ లోకంలో జనులకు అర్థం అవట్లేదు. తెలిసి మనం పాపం చేస్తున్నాం నాకు తెలిసినంత వరకు. మన క్రైస్తవ్యము, మన భక్తి వేషధారణగా ఉంది, దేవునికి ఇష్టమైనది లేదు. మరి పడుకోనందుకు మనము ఇష్టపడతాము, తిన్నందుకు ఇష్టపడతాము, అన్ని పనులు చేయడానికి ఇష్టపడతాము. కానీ దేవుని సన్నిధికి రానందుకు అనేకమైన ఆటంకాలు ఉంటాయి. ఉండవని అన్నం, కానీ ఎన్ని ఆటంకాలున్నా ఈ ఆటంకాలను ఎదుర్కొని రావాల్సింది శోధన జయించేవాడు ధన్యుడు, శోధన సహించేవాడు ధన్యుడు అని లేఖనం తెలియజేయబడుతుంది. ఇటువంటి శోధన సహించే భక్తులను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కదా, గలతీ 6వ అధ్యాయము 7వ వచనం ఒక్కసారి చదవండి. మనుష్యుడా, చదవండి 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. హల్లెలూయా. మీరు మాంసపు కూర వండుకున్నప్పుడు చేపల కూర రుచి రాదు. వస్తుందమ్మా? వస్తుందా? చేపల కూర వండుకున్నప్పుడు రొయ్యల కూర రుచి కూడా రాదు. స్పష్టంగా రాయబడి ఉంది చూడండి. మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటే వస్తాడు. ఈరోజు మనకి భక్తిలో ఏమి లేవంటే అసలు భయం మనకు లేదు. మనకేముండాలి? భక్తిలో భయం ఉండాలి, భక్తిలో నమ్మకం ఉండాలి, భక్తిలో నీతి ఉండాలి, భక్తిలో నిజాయితీ ఉండాలి, భక్తిలో ఓర్పు ఉండాలి, భక్తిలో క్షమించే గుణము ఉండాలి, భక్తిలో నిలకడ ఉండాలి, భక్తిలో త్యాగము ఉండాలి. హల్లెలూయా. ఏమంటారంట? త్యాగము. నువ్వు ఎంత బలహీనమైనా సరే నేను ప్రభు సన్నిధికి వెళ్ళిపోవాలి అన్న త్యాగం కలిగి ఉన్నాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను యేసయ్య సన్నిధిలో నేను చచ్చిపోయినా పర్వాలేదు అని త్యాగం కలిగి ఉండాలి. పౌలు భక్తుడు అంటున్నాడట, నేను బ్రతుకుట క్రీస్తే, చావైనా మేలే. హల్లెలూయా. పిల్లల అంత త్యాగం కలిగి ఉంటేనే భక్తి. ఈ రోజు మనం చేస్తున్న భక్తిలో ఏమని చెప్పండి ఒకసారి? త్యాగం ఉందా? ఓర్పు ఉందా? సహనం ఉందా? క్షమాగుణం ఉందా? నిలకడ ఉందా? అసలు భయం ఉందా? ఇవేవి కూడా మన దగ్గర లేవు. కనుక ప్రియులారా, కనుక గమనించుకోవాల్సింది ఏంటంటే మన భక్తిలో కలిగి ఉండవలసింది ఏంటి అని మనం ఆలోచించుకోవాలి. మన భక్తిలో నిలకడ ఉందా? మొదటిగా
చూడండి, ప్రభు సన్నిధి విశ్రాంతి దినము విడిచిపెట్టకుండా జీవించమని ఉంది. విశ్రాంతి దినము విడిచిపెట్టకుండా జీవించాలని ఉంది. విశ్రాంతి దినమున్నది పరిశుద్ధ ఆవరణలో ఖచ్చితంగా వెళ్ళాలని ఉంది. కానీ ఈ 52 ఆదివారాల్లో ఎన్ని విశ్రాంతి దినములు మనం మందిరానికి వెళ్తున్నాం? ఎన్ని విశ్రాంతి దినాలు చెప్పండి, ఒకసారి ఆలోచించుకుందాం, ఒకసారి గమనించుకుందాం. మరి ఎన్నో కాదు, పరిశుద్ధమైన దేవుడు నివసిస్తాడు కాబట్టి ఆయన సన్నిధికి వెళ్ళి మనం పరిశుద్ధంగా వెళ్ళి ఆయన వాక్యాన్ని, ఆయన మాటలు మనం విని మన శరీరమును అపవిత్రతను తొలగించుకొని ఆయనతో కలిసి జీవించాలని ఆశపడి ఉండాలి. కానీ మనకి నచ్చినప్పుడే దేవుని సన్నిధికి వెళ్తాం, నచ్చకపోతే వెళ్ళము. హల్లెలూయా. కారణం మన భక్తిలో పరిపూర్ణత ఫస్ట్ లో ఉందంటారా? మనం దేనికి భక్తి చేస్తున్నాం అంటే, సామెత గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది. ఏంటంటే, జలగకు ఇమ్ము అని 2 కూతురు ఉన్నారంట. ఎవరికి? జలగకు. జలగంటే మీకు తెలుసా జలగంటే? మరి ఇంతకుముందు కాలువలు, పెద్ద పెద్ద కాలువలు ఉన్న ఏరియాలోని, పల్లెటూరు ఇప్పటికి ఏర్లు, కాలువలు, నదులు ఉంటాయి కదా, అందులోని ఈ గేదెల్ని, ఆవుల్ని, ఈ పశువుల్ని కడగడానికి వెళ్ళినప్పుడు ఆ నీటిలో ఉంటాయి, నల్లగా ఉంటాయి, ఇంతే ఉంటుంది జలగ. ఆ జలగ ఒక్కసారి ఆ యొక్క పశువుని పట్టుకొని కరిచినప్పుడు దాని రక్తం అంటే ఈ గొంతుకు అంటినంత వరకు, నాలుక వరకు వచ్చినంత వరకు దాని రక్తాన్ని పీల్చేస్తుందట. అంతవరకు దాన్ని వదలదు. జలగకు ఇమ్ము అని 2 కూతుర్లు కలరంట. చూడండి, ఇదమ్మా చదవద్దు. ఇంకా అవేంటంటే ఎప్పుడు కూడా దేవుణ్ణి నాకు ఇదివి అనడం తప్ప దేవునికి నేను నచ్చినట్టుగా బ్రతకాలని ఎప్పుడు కూడా మనం అనుకోమాట. బట్ జలగ కూతుర్ల వల్లే మనం ఉన్నాం ఈరోజు. మన ఇష్టానికి ఇది కావాలి ప్రభువా, అది కావాలి ప్రభు అన్నాం, కానీ దేవుని ఇష్టానికి నేను ఎలాగ జీవించాలో ప్రభువా అని మనం అనుకోగలుగుతున్నావా? కనీసం ఈ విశ్రాంతి దినము ఎందుకు ఆచరించినందుకు మనుషులు బలహీనమవుతూ నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ శ్రేష్టమైన దినముల్లో ప్రభు నా కొరకే కదా తన శరీరాన్ని ఏం చేశాడట? నలగొట్టించుకున్నాడు, తన శరీరాన్ని బలహీనపరుచుకున్నాడు, తన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేశాడు. కనుక ప్రభు కూడా మాట చెప్పాడు ఏంటంటే, మీ కొరకు మీ పిల్లల కోసమే ఆడమని చెప్పాడు. ఈ పరిశుద్ధ దినములో నేను ప్రభు సన్నిధికి వెళ్ళి చక్కగా ప్రార్థన చేసుకుంటాను, వాక్య సందేశాన్ని వింటాను, నేను పవిత్రునిగా మళ్ళీ తిరిగి నా జీవితాన్ని కట్టుకుంటాను అనే ఆలోచన కలిగి ఉండరు. విశ్రాంతి దినం వస్తుందంటే, పోయిన విశ్రాంతి దినము నేను తలకాయ మాంసం తిన్నాను, ఈ విశ్రాంతి దినముకు నేను చేపలు వండుకుంటాను, ఈ ఆదివారం వస్తే చేపలు తెచ్చేసుకుందాం, బేగా టైం సాగు, గబగబ వండిస్తున్నాము అన్న యాతన దేవుని సన్నిధికి వెళ్ళి నా సమస్యలు పోవాలి ప్రభువా మొరపెట్టుకుంటారన్న దాన్ని ఎందుకు రావట్లేదు చెప్పండి. మనుషుడు ఎప్పుడు కూడా తిండి కోసము, నిద్ర కోసము, లేకపోతే టైం పాస్ కోసం జీవిస్తున్నాడు, కానీ ఈ భక్తిలో వచ్చే అద్భుతమైన కృప కోసం జీవించట్లేదు. హల్లెలూయా. భక్తిలో వచ్చే కృపలో ఉంటుంది, ఆపత్కాలంలో మనం ఆదుకుంటుందట. హల్లెలూయా. ఈ రోజు నీకు బాధ కలిగి ఉండొచ్చు, లేకపోతే బల్కాపూర్ నుంచి లేకపోతే సీనియర్ నుంచి ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని దేవుని సన్నిధి మనం వస్తున్నాం. ఇప్పుడు మనకు బాధగా ఉంటుంది, చర్చికి వెళ్తే ఒక 50 రూపాయలు అవుతుంది, లేదా 100 రూపాయలు అయిపోతుంది, లేదా 200 ఖర్చు అయిపోతుంది ఆలోచన ఉండొచ్చు. కానీ నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీకొచ్చే ప్రతిఫలము నువ్వు ఖర్చు పెట్టిన దానికంటే 10 ఎక్కువ ఉంటుంది. 10 ఎక్కువ ఉంటుంది. తర్వాత నీకు ఆపద వచ్చినప్పుడు దేవుడిని ఆదుకుంటాడు చూసారా, ఆ రోజు ఈ ఖర్చు కంటే ఎక్కువ అదే మనకు కనిపిస్తుంది. అప్పుడు మనం ఇంత శ్రమ పడ్డాము, ఇంత నలగొట్టబడ్డాము, ఇంత యాతన పడ్డాము అని మనం గ్రహించాం. నేను ఒక్కటి చెప్తున్నాను, బాగా అర్థం చేసుకోండి. నేను రాత్రి 3 గంటల వరకు పనిచేసేవాడిని. ఎప్పుడు దేవుని సేవలో ఉండే. ఏ పని చేసేవాడిని? నేను ఈ ర్యాపిడో, స్విగ్గీ అని ఈ 2 చేసేవాడిని. రాత్రి 3 గంటలకి, 2:30కి, 10:30కి దేవుని వాక్యం నాతో మాట్లాడుతుంది. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎందుకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తాడు. అంటే ఆ రోజు నేను ఇలా కష్టపడి అలా కష్టపడి నేను డబ్బు సంపాదించుకొని నేను అప్పులు తీర్చుకొని ఆశపడ్డాను. మంచి ఆలోచనే, చెడ్డది కాదు. కానీ దానివల్ల ప్రయోజనం లేదు అని దేవుడు నాకు ఆ వాక్యం ద్వారా తెలియజేస్తాడు. మరి దేని వల్ల ప్రయోజనం ఉండదంటే,
నీవు దేవుని పని మీద ప్రయాసపడు. దేని మీద? దేవుని పని మీద అని చెప్పి దేవుని లేఖనం ద్వారా నాకు బయలుపరచబడింది. ప్రియులారా, గమనించుకోండి, మన భక్తిలో నిలకడ, మన భక్తిలో నిజాయితీ, మన భక్తిలో సత్యము, మన భక్తిలో ఎడట ఓర్పు, మన భక్తిలో క్షమాగుణము, మన భక్తిలో త్యాగము కలిగి ఉండాలి. ఇందులో త్యాగము కలిగి ఉన్న ఒక భక్తుని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ మధ్యాహ్న కాల సమయం, ఉదయకాల సమయంలో. ప్రియులారా, మరి ఒకానొక పట్టణంలో అద్భుతమైన ఒక రాజుగా, గొప్ప ప్రసిద్ధిగాంచిన రాజు అతను ఉండేవాడు. ముందు అతను ఎందుకు పనికిరానివాడు. ఎవరట? యెషయా కుమారులలో ఆఖరి కుమారుడు దావీదు మహారాజు ఎందుకు పనికిరానివాడుగా ఉండేవాడట. కొద్దిగా మీకు గట్టిగా ఒక అరగంట మాత్రమే ఈ వాక్యాన్ని త్వరగా ముగించే ప్రయత్నం నేను చేస్తాను. అరగంట పాటు మీరు డిస్టర్బ్ కాకుండా. ఆ దావీదు మహారాజు ఈ ఆఖరి కుమారుడు ఉన్నాడు యెషయా గారికి. అయితే ఈయన శ్రమలో, బాధలో ఇప్పుడు కూడా దేవుని స్తుతిస్తూనే ఉండేవాడు తనకున్న పరిస్థితిని బట్టి. ఒకరోజు దేవుడు అద్భుతంగా గొప్ప భక్తుడిగా ఆయనని ఏర్పాటు చేసుకొని ఒక రాజుగా తయారు చేస్తాడని. హల్లెలూయా. ఈ దావీదు మహారాజుకి ఇంచుమించు 7 భార్యలు ఉన్నారు. ఎందరట? మహేష్ గారు చాలా ఆనందంగా వచ్చారు, నవ్వొచ్చారు. నాకు ఒక భార్య ఏదో కష్టమైపోతుంది. 7 భార్యలు దావీదు మహారాజుకి. నా పేరు కూడా దావీదే కదా. ఇది అయితే దావీదు కంటే ఒక భార్యను ఎక్కువ తెచ్చుకుందాం అనుకుంటున్నామో ఒక నవ్వుతున్నాడు తమ్ముడు. అమ్మా, చాలా హ్యాపీగా ఉంది. భార్య అంటే ఎక్కడైనా ఆనందం వచ్చేస్తుంది. తర్వాత మన సరళ తీరిపోతున్న సంగతి తెలియదు అమ్మా. తర్వాత పులుసులో దుమ్ము లేకుండా చేసేస్తుంది. ఇది భార్యకి జలకి తేడా ఏమి లేదు. జలకి భార్యకి ఏం డిఫరెంట్ లేదనమాట. ఆ జలం ఎలా కోరుకుంటుందో ఇమ్మని ఈ భార్య ప్రతిదీ నాకు అది కావాలి ఇది కావాలి అడుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. కనుక పిల్లల గమనించుకోండి, ఈ దావీదు మహారాజుకి 7 భార్యలు ఉన్నారు. ఆ 7 పేర్లు ఒకసారి మనం చదువుకుందాం. మొదటి భార్య పేరు 2 సమూయేలు గ్రంథం నుంచి 3వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు ఉంటాయి. చదువుతున్నాం, చూడండి. హెబ్రోనులో దావీదుకు పుట్టిన కుమారులు ఏమనగా, ఆ కుమారుల పేరు చెప్తూ దావీదు భార్య పేరు తెలియజేయకంటే, అహీనోయాము అని మొదటి భార్య ఉంది, ఆమె కుమారుడు అమ్మోను. 1 సమూయేలు గ్రంథం నుంచి 3వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు. 2 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు. మొదటి భార్య అహీనోయాము. హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠ పుత్రుడు ఏనండి అహీనోయాముకు పుట్టాడట ఇతను. నేను చదివేస్తాను త్వరగా. మొదటి కుమారుడు మొదటి భార్య. రెండవదిగా అబీగయాలు, అతనికి పుట్టిన కుమారుడు ఎవరట? గిల్యాబు. 3వ భార్య మయాక, ఈమెకు పుట్టిన కుమారుడు అబ్షాలోము. 4వ భార్య ఏటా చూడండి, అదోనియా హగీత అనబడిన 4వ భార్య, అతనికి పుట్టిన కుమారుడు అదోనియా. 5వ భార్య షపట్యా అబీటేలా. చూడండి, బాగా చదవండి. షపట్యా అబీటాలు వల్ల పుట్టాను. అబీటాలు భార్య, ముందు కుమారుడు పేరు రాయకుండా ఉంటుంది. 6వ భార్య ఎగ్లా వల్ల పడిన ఎగ్లా అని పేరు ఎగ్లా. 6వ భార్య, ఆమె పుట్టినవాడు ఇత్రాయం. ఓకేనా? 6 భార్యలు, అక్కడ 6 కుమారులు అయిపోయారు. ఇంకో భార్య ఎవరట? సౌలు కుమార్తె అయిన మేకాలు. మొత్తము 7 భార్యలు మనకి కనిపిస్తున్నారు దావీదు మహారాజు. చూడండి, దావీదు మహారాజు బాల్యము నుండి కూడా భక్తిలోనే ఉన్నాడు. ఎప్పటి నుంచి? బాల్యము నుండి భక్తిలో ఉన్నాడు. ఇందాక మనం వాక్యం చదువుకున్నాము. ఓ మనుష్యుడా, గలతీ 6:7లో మోసపోకొని దేవుడు వెక్కిరింపబడు, మనుష్యుడా ఏమి విత్తునో ఆ పంటే కోయును. దావీదు బాల్యము నుండి భక్తి అనే విత్తనం విత్తాడు. ఆ భక్తిలోంచి అద్భుతమైన 2 కుమారులకి జన్మనిచ్చాడు. 2 కుమారులకి ప్రపంచ ప్రాఖ్యాతిగాంచిన 2 కుమారులు కూడా. మిగతా వాళ్ళిద్దరు ఆలగండ. ఈ 2 కుమారులు చాలా శ్రేష్టమైన వారుగా ఉన్నారు. అందులో ఎవరంటే చూడండి, చదువుకుందాము. ఉపపత్నిగా ఉన్న యూరియా భార్య బెత్షెబకు పుట్టిన కుమారుడు సొలొమోను.
రెండవ భార్య అబీగయాలకు పుట్టిన వాడు రెండవ కుమారుడు ఎవరు తెలుసా అండి? చెప్పండి, తెలుసా? దానియేలు ఎవరి కుమారుడు తెలుసా? దావీదు కుమారుడు. హల్లెలూయా. అద్భుతమైన దావీదు కుమారుడు, భక్తిపరుడు దానియేలు గారు. ఎంత భక్తి అంటే ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో, బబులోను ప్రాంతంలో ముగ్గురు ఆస్థానంలో ఆయన పనిచేశాడు. ఎలాగా? మనం జీతానికి పనిచేస్తాము, కానీ ఆయన బానిసత్వంలో పనిచేశాడు ముగ్గురు రాజుల దగ్గర. ఆయన మొదటి రాజు ఎవరట చెప్పండి? నెబుకద్నెజర్ మహారాజు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనంలో ఉంటుంది. రెండవ రాజు బెల్షాజరు, 5వ అధ్యాయము 1 నుంచి 6 వచనం చదువుకోండి. మూడో రాజు ఎవరట చూడండి, 6వ అధ్యాయము 1 నుంచి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 1 నుంచి. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై దర్యావేషు. మూడో రాజు ఎవరు? దర్యావేషు. ముగ్గురు ఆస్థానములో క్రీస్తు పూర్వము 605వ సంవత్సరం నుంచి ఆయన పనిచేస్తున్నాడు. ఎప్పటి నుంచి? క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో వాడు ఈయన. ఎప్పుడంటే 6వ శతాబ్దంలో ఉన్నవాడు దానియేలు గారు. ఈ 6వ శతాబ్దంలో క్రీస్తు పూర్వం 605 సంవత్సరాలు. 6వ శతాబ్దం కదా వచ్చింది, శతాబ్దానికి 100 సంవత్సరాలు. అంటే 6వ శతాబ్దం అంటే 605వ సంవత్సరంలో ఈయన ఆయన దగ్గర బానిసత్వంగా పనిచేస్తున్నాడు. ఈ దానియేలు గారి గురించి నిజమైన భక్తి పరుడు అని మనం తెలుసుకున్నాం ఈ దినమున. హల్లెలూయా. ఎంత భక్తి ఉందంటే ఆయనలో. ఈ లోకంలో చాలా మంది అనేక విషయముల్లో జారిపోతూ ఉంటారు, కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విషయంలో కూడా ఆయన జారిపోలేరు. ఆయనకి దేవుడు అద్భుతమైన వరాన్ని ఒకటి ఇచ్చాడు తెలుసా అండి? కళలు, దర్శనాలు కలిగే అద్భుతమైన వరాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ యొక్క నెబుకద్నెజర్ మహారాజు కలగంటే దానికి చక్కని వివరణ చేశాడు దానియేలు గారు. ఎవరు లేరు ఈ కళకి భావం చెప్పినారని చెప్పి ఎదికేవాడట. అందులో ఈ దానియేలు గారు దొరికేశారు. రెండవదిగా బెల్షాజరు తన కుమారుడు అదే ప్రవర్తనలో అదే పరిస్థితిలో ఉంటే ఆయన కూడా ఒక దర్శనం వస్తే ఆ దర్శనానికి భావం ఎవరు చెప్తారని సగునిగాండ్రుని అందరినీ కూడా పిలిచి అలా అడిగాడట. అడిగినప్పుడు ఎవరు చెప్పలేకపోయారు. అప్పుడు తన భార్య అంటుందట, మీ నాన్నకి కూడా ఇటువంటి కళ వచ్చినప్పుడు దాని భావాన్ని తెలియజేస్తాడు ఈ దానియేలు గారు అని చెప్పేసి ఆ దానియేలు గారిని పిలిపించుకొని ఆ కళ భావాన్ని తెలియజేశారట. ఆ కళలో మెనే టేకేల్ అనే ఒక పదం ఉంటుంది, అద్భుతమైన పదము. దానికి దాని చక్కని వివరణ చేస్తారు. దానియేలు 5వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో అది ఉంటుంది. ఆ రాయబడిన మెనే టేకేల్ అర్థం అందులో రాయబడి ఉంటుంది. 5వ అధ్యాయం 23 నుంచి 30 చూసుకుంటే తన భార్య చెప్తుందట, నీ తండ్రి దగ్గర పనిచేసేవాడు ఈయన, ఆయన ఒక్కడే దీనికి సమర్థుడు, ఆయన తప్ప వేరే వారు లేరు అని చెప్పాడు. హల్లెలూయా. ప్రియులారా, అంత చక్కని వివరణ ఆమె చేయనిది కారణం ఏంటంటే దానియేలు గారిలో ఏముందట చెప్పండి? భక్తి ఉంది. ఏముందమ్మా? భక్తి. చూడండి, మన గురించి మన దగ్గరికి వస్తే ఈ కార్యము జరుగుతుంది, మనం ప్రార్థన చేస్తే ఈ కార్యము జరుగుతుంది అని ఎవరు చెప్పగలరు చెప్పండి? మన దగ్గర భక్తి ఉంటేనే ఆ కార్యము జరుగుతుంది. ఎప్పుడు ఆ కార్యము జరుగుతుందో మన గురించి లోకంలో కొంతమంది మన గురించి చెప్పుకోగలుగుతారు. మన దగ్గర భక్తి లేకపోతే ఎవరైనా చెప్పుకోగలుగుతారా చెప్పండి? ఆ సంఘానికి వెళ్ళి ప్రార్థన చేయగానే నాకు స్వస్థత కలిగింది, ఆ మందిరంకి వెళ్ళి ప్రార్థన చేయగానే దేవుడు నా కట్లు విప్పాడు, ఆ మందిరంకి వెళ్ళి ప్రార్థన చేయగానే దేవుడు సమస్యను చేశాడు అని ఎప్పుడు మనం చెప్పుకోగలుగుతాము? మనలో ఒక భక్తి అనేది కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ విషయం చెప్పగలుగుతాం. ప్రియులారా, 6వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. ఇప్పుడు 1-2 సమూయేలు 3వ అధ్యాయము 2 నుంచి 5 వచనాల్లో ఒక్కసారి చదవండమ్మా. హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠ పుత్రుడు యెజ్రెయేలీయులు రాలగు నోయము వలన పుట్టెను. కిలియాబు అను రెండవ వాడు కర్మెలీయుడగు నాబాలు భార్య అయిన అబీగయీలు వలన పుట్టెను. మూడవ వాడైన అబ్షాలోము గెషూరు రాజుకు తల్మాయి కుమార్తెయగు మాయాక వలన పుట్టెను. 4వ వాడు అదోనియా హగ్గీతు వలన పుట్టెను. 5వ వాడు షెఫట్యా అబిటూలు వలన పుట్టెను. 6వ వాడగు ఇత్రయాయిము దావీదునకు
భార్యయగు ఎగ్లా వలన పుట్టెను. వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు. దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులు ఎవరనగా దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులు ఎవరనగా ఇశ్రాయేలీయులైన అహీనోయమునకు పుట్టిన అమోను జ్యేష్ఠుడు తమ్మిరైన అబీగయలకు పుట్టినవాడు దానియేలు రెండవ వాడు. హల్లెలూయా. దానియేలు ఎవరట? అబీగయలకు పుట్టిన రెండవ కుమారుడు. ఈ కుమారుడు ఎవరికి పుట్టాడు? దావీదులకు జన్మనిచ్చాడు. దావీదుకి పుట్టిన కుమారుడు. చూడండి, అంత అద్భుతమైన కుమారుడు దావీదులకు పుట్టాడంటే దావీదు గారిలో ఉన్న భక్తిని బట్టే. ఆయన ఎంత భక్తి చేశాడో అటువంటి భక్తికరమైన కుమారుడు జన్మనిచ్చాడు. హల్లెలూయా. చూడండి, అందుకే ఏమన్నాడు? డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు. అవునా? అవుతాడమ్మా? డాక్టర్ కొడుకు డాక్టర్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు, యాక్టర్ చేయడానికి ప్రయత్నం చేయడు. అలాగే రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకులు అవుతుంటారు. చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు ఏం చేస్తాడు? ఇప్పుడు రాజకీయ నాయకుడు, పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన ప్రపంచంలోనే మంచి ప్రాఖ్యాతిగా బిజినెస్ మ్యాన్, మంచి మెమొరీ మైండ్. ఆయన ఈరోజు రాజకీయంలోకి వచ్చాడు. చంద్రబాబు నాయుడు కొడుకు కూడా రాజకీయంలోనే తిరిగాడు. అలాగే ప్రతి ఒక్క సినిమా యాక్టర్ కొడుకు సినిమాలోనే ఉంటున్నారు. అంటే భక్తి పడు కొడుకు భక్తిలోనే జీవిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఈయనకి ఉన్న భక్తిని బట్టి, దావీదుకు ఉన్న భక్తిని బట్టి కుమారుడు కూడా ఆ బీజము నాటబడింది. మనుషుడా, ఏమి విత్తుతావో ఆ పంట కోస్తావు. దానియేలు అద్భుతమైన తండ్రి దావీదు గారు. హల్లెలూయా. తన జీవితంలో ఎన్నో ఎదుర్కొని మరి భక్తిలో శ్రేష్టముగా నిలబడిన వ్యక్తి. చదువు 6వ అధ్యాయం 1 నుంచి చదువు ఈసారి. సమూయేలు దానియేలు గ్రంథము. లేవి కుమారులు గెర్దోను, కహాతు, తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులు నియమించుటకు దర్యావేషులకు ఇష్టమాయెను. 120 మందిని దర్యావేషు రాజు గారు ఆ బబులోను దేశంలో వాళ్ళు నిర్ణయించడానికి ఇష్టపడ్డాడట. అందులో మిక్కిలి శ్రేష్ఠుడు, చదువు ముందుకెళ్ళి, వారిపైన ముగ్గురిని ప్రధానంగా నియమించాను. ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. రాజులకు నష్టము కలుగుకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా తిరిగి లెక్కలు అప్పచెప్పలు ఆజ్ఞయించాను. హల్లెలూయా. ఇప్పుడు సంఘంలో ఎవరినైనా మనం ఎన్నుకున్నప్పుడు ఎవరినైనా ఎన్నుకుంటాం? స్కూల్లోని చదువుకునే రోజుల్లోని ఎస్పీఎల్ ఉంటాడు, సిపిఎల్, ఎస్పీఎల్ క్లాస్ పీపుల్ లీడరు, ఎస్పీఎల్ స్కూల్ పీపుల్ లీడర్ ఉంటాడు. ఆ వర్డ్ నాకు సడన్గా గుర్తొచ్చింది. స్కూల్ పీపుల్ లీడర్ అంటే ఆ స్కూల్ మొత్తానికి ఆ పిల్లలకి అందరికీ లీడర్గా ఉంటాడు. టీచర్ కానీ ప్రిన్సిపాల్ కానీ ఆ వ్యక్తి నియమిస్తాడు అనమాట. నియమించినప్పుడు ఎందుకు నియమిస్తాడు అతను దానికి సరిపడ్డవాడు కాబట్టి, సరి తూగేవాడు కాబట్టి, ప్రతి విషయంలో ఆయన జాగ్రత్తగా ఉంటాడు కాబట్టి, నడిపించే విధానంలో ప్రాఖ్యాత కలిగిన వాడు కాబట్టి ఆ వ్యక్తిని ఎన్నుకుంటారు. అలాగే సంఘంలో కూడా మనము బాధ్యత గల వ్యక్తులు మనం ఎన్నుకుంటూ ఉంటాం. ఈ వ్యక్తి అయితే ఈ పని చేయగలరు, ఈ వ్యక్తి అయితే ప్రార్థన చేయగలరు, ఈ వ్యక్తి అయితే చేయగలరు అని చెప్పేసి దేవుని ప్రేరణను బట్టి సంఘంలో కూడా మనం ఎన్నుకుంటూ ఉంటాం. అలాగే ఈయన కూడా దర్యావేషు గారు అంటే దానియేలును ముఖ్యుడిగా ఎన్నుకొని ఆయన ఒక అధిపతిగా నియమించారట. అధిపతిగా నియమించినప్పుడు ఈ ఉన్న 119 మంది ఆయన మీద వ్యతిరేకులుగా తయారయ్యారు. ఎలాగంటే దానియేలుకి అంత శ్రేష్టమైన స్థానం ఇచ్చేశారు. దానియేలు ఎంత గొప్పవాడా, అతను అన్ని విషయంలో ఇలాగే ఉంటాడా? అలా కాదు, ఏదో విధంగా ఆయన మీద ఒక నింద మోపి ఆయన పదవి నుంచి తొలగించాలని కొండములు చెప్పడం మొదలు పెట్టారట. ఈరోజు మనం అదే చేస్తుంటాం చాలా వరకు. చేస్తామా చేయమా చెప్పండి? ఆల్రెడీ అందరి విషయాలు అందరి దృష్టిలో కూడా ఇటువంటివి ఉంటాయి. ఎవరొకరి మీద ఎప్పుడు కొండాలు చెప్పడమే కానీ మంచిని ఎప్పుడు చెప్పం. సరే, ఇతను పని చేయడు, ఇతను పని చేస్తాడని చెప్పగలం సమర్థలు, ఇతను చేయడు నేను చేయగలని చెప్పగలమని లేదు. కానీ మనకేంటంటే ఈ నాలుగుని స్వాధీనపరచుకోలేక వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోని సాడీలు చెప్పడము, కొండాలు చెప్పి జీవించడము, దానివల్ల నష్టం మనకి కలుగుతుంది కానీ ఎదుటి వారికి కలగదు. ఎందుకంటే వారిలో భక్తి ఉంది, వారిలో నీతి ఉంది, వారిలో నిజాయితీ ఉంది. కనుకనే దానియేలు గారి విషయంలోని ఈ కొండములు చెప్పడం మొదలు పెట్టారట. ఏమని? అయ్యా రాజా, నువ్వు ఒక ఆజ్ఞ జారీ చేస్తావు. ఏంటి ఆజ్ఞ తెలుసండి? 30 రోజులు, అమ్మ రూతమ్మ గారు బాగా వినండి,
30 రోజులు. ఇవి మనకి శ్రమ దినాలు 40 దినములు కదా కదమ్మా. 40 దినాలు శ్రమ దినాలు, 40 రోజులు. కనీసం దేవునికి 1 గంట ప్రార్థన చేసుకోండి అని మీకు మొదట్లోనే నేను చెప్పాను. ఈ రోజులు ఒక్కసారి చెప్పండి. 40 రోజులు, ఇంతవరకు ఎన్ని రోజులే మనకు తెలియదు. 2వ తారీఖు నుంచి 10వ బుధవారం కాడి నుంచి ఈ రోజు వరకు మేము ప్రతిరోజు శ్రమ దినాల నిమిత్తము 1 గంట మోకరించి ప్రార్థన చేస్తున్నాం, లేదా 1 గంట కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాం, 1 గంట సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాము, 1 గంట సమస్య కొరకు ప్రార్థన చేస్తున్నామని ఒక్కరు చేతి చూపించగలమా? మనం కూడా దోషులమే. ఇప్పుడు నిర్దోషులం కాదండి, చూడండి, మనము కూడా దోషులమే. ఎందుకంటే ప్రభు మాట్లాడుతున్న, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి. ఆయన పొందిన దెబ్బల చేత మనకి విడుదల కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. ఆయన రక్తముతో, ఆయన శరీరంతో మనం పరిశుద్ధముగా మనం తయారవుతున్నాం, మన అపవిత్రతను కడుక్కున్నాం. అటువంటి దేవుని విషయంలో ప్రార్థన చేయక ఆహారం మింగినట్లుగా వాక్యం ఉంటుంది కీర్తన గ్రంథంలో. నా జనులు ఆహారం మింగినట్లుగా మింగుతున్నారు తప్ప కనీసం జ్ఞానము లేదు అని రాయబడి ఉంది. ఈ 30 రోజులు ఏం చేయకూడదట? ఎక్కడా కూడా ప్రార్థన జరగకూడదు, పూజలు పురస్కారాలు జరగకూడదు. ఏమైనా జరిగితే ఏంటి, వారిని శిక్షించాలి అని చెప్పేసి రాజుగారికి లేనిపోయిన కొండలు సాడీలు చెప్పి రాజుగారి చేత ఒక చక్కని తీర్మానాన్ని ఆ యొక్క దేశంలో బబులోను ప్రాంతంలో ప్రకటించారు. హల్లెలూయా. బాబేలు గోపురం ఎక్కడుందో అదే ప్రదేశాన్ని బబులోను అని పిలువబడింది. బబులోను ప్రాంతాన్ని నెబుకద్నెజరు మహారాజు, 2వాడు ఎవరట చెప్పండి? బెల్షాజరు, 3వాడు దర్యావేషు, 3 పరిపాలించారు. ఆ బబులోనే ఇప్పుడు బాగ్దాద్ గా పిలువబడుతుంది రాజధాని, ఇరాక్ రాజధాని బాగ్దాద్. హల్లెలూయా. వీళ్ళరా ఈ రాజు మీద కొండలు చెప్పి, దానియేలు మీద కొండలు చెప్పి ఎలాగైనా సరే ఆ పోస్టులోంచి, ఆ పదవులోంచి తొలగించేయాలి అని ఆలోచించారట. ఆలోచించగానే వెంటనే కొండలు చెప్పాడు రాజు, ఈ దండలు ఏంటంట, ఈ రోజు మొదలుకొని 30 రోజులు ఎవరైనా సరే ఎక్కడ ఎటువంటి ప్రార్థనలు చేసినా, వాయిద్యాలు వాయించిన, పాటలు పాడిన వారిని శిక్షిస్తాము అన్నాడట. హల్లెలూయా. ఇలాగే మొదటి వ్యక్తి కూడా మాట్లాడు నెబుకద్నెజరు, ఎక్కడైనా విగ్రహానికి ఎవరైనా సరే సాష్టాంగపడి నమస్కారం చేయకపోతే వారిని అగ్నిగుండంలో పడవేస్తామని చెప్పేసి కూడా అప్పుడు అన్నాడు. బబులోని ప్రాంతాన్ని ఈ 4 యవనస్తులను గడగడలాడించేది భక్తి విషయంలో. షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు, వీరు 4 కూడా దాసత్వములకు అమ్మబడినవారు. అంటే ఫ్రీగా పనిచేయడానికి తీసుకొచ్చారు, కొనుక్కోబడ్డారు. డబ్బులు ఇచ్చి కాదు, బానిసత్వానికి అమ్ముడుపోయారు, ఫ్రీగా పనిచేయాలి. అటువంటి యవనస్తులు 4 బబులోని దేశాన్ని గడగడలాడించారు. దేవుని యొక్క ఉనికిని తెలియజేశారు, దేవుని మహాశక్తిని తెలియజేశారు, దేవుని యొక్క శక్తి ఎలా ఉంటుందో రుజువు చేశారు. ఈ రోజు దేవునిలో మనం అంత భక్తిగా మనం జీవించగలుగుతున్నామా? లేదు. 1 గంట నిద్ర కాసుకోలేము, 1 గంట ప్రార్థనలో ఉండలేము, 1 గంట ప్రార్థన చేయము. మనకి నచ్చినట్టుగా చేయడానికి భక్తి ఇష్టపడతాము, కానీ దేవునికి నచ్చినట్టుగా భక్తి చేయడానికి మనము ఇష్టపడము. మహేష్ గారు, మీరు యవనస్తులు, 23 సంవత్సరాలు మీకు వయసు. 16వ సంవత్సరంలో దానియేలు గారు సేవ ప్రారంభించారు, భక్తి ప్రారంభించారు. మీకు తెలుసా? 16 ఏళ్ళన ఆయన భక్తి ప్రారంభమైందట. ఆయన రోజుకి 3 మారు ప్రార్థన చేసేవాడట. రోజుకి 3 పూటలు తింటాం, మధ్యలో స్నాక్స్ తింటాం, మధ్యలో టీలు తాగుతాం, కానీ 3 సార్లు ప్రార్థన చేయమని దేవుని యొక్క లేఖనంలో రాయబడి ఉందని మనం ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నామా? తన తండ్రి చూడండి, రోజుకి ఉదయమును, మధ్యాహ్నమును, సాయంకాలమును ప్రార్థించేవాడు దేవుడు దావీదు గారు. చూసారా? సేమ్ తత్వము ఎవరికి వచ్చింది? కుమారుడికి వచ్చింది. లక్షణాలు రావాలి, జీన్స్ రావాలి. మనకు వస్తున్నాయా? మన తండ్రి భక్తిలో నడిస్తే మనం సినిమా హాల్ అంటే తిరుగుతున్నారు ఈరోజు జనాలు. మన తండ్రి భక్తిలో నడిస్తే సెల్ ఫోన్ పట్టుకొని నడుస్తున్నారు జనాలు. ఎంతో కష్టపడి పిల్లలు చదివిస్తే ఇది ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తున్నారు. కానీ అయ్యో, నా తండ్రి శ్రమపడి కష్టపడి భక్తిలో ఉండిపోయి తన వ్యసనంలో విడిచిపెట్టి దేవుళ్ళో చక్కగా సాగుతున్నాడు, నేను అలాగే ఉండాలి అని ఎప్పుడైనా కోరుకుంటున్నాడు. దేవుళ్ళో నిలకడగా జీవించలేకపోతున్నారు, లోకాన్ని వెంబడించడానికి ఇష్టపడతారు తప్ప దేవుణ్ణి వెంబడించడానికి ఇష్టపడట్లేదు. పేతురు, యోహాను, యాకోబుని వెంట పెట్టుకుని ప్రభు అన్నాడు, 1 గడి అయినను మేల్కొని ఉండలేరా? 1 గడి అయినను ప్రార్థన చేయలేరా? మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి, మీరు సోదరులో ప్రవేశింపకుండాలంటే అయ్యా మేము ప్రార్థన చేయలేము, కానీ 3 పూటలు తింటాం,
3 పూటలు తింటాం. మధ్యలో ఎవరైనా అరుసులు కానీ పొంగడాలు కానీ లేకపోతే ఏమైనా చలివిడి కానీ ఇటువంటి ఇస్తే అవి కూడా తింటాం. ఇంకా ఎవరైనా పిలుపు పిలిస్తే అక్కడికి వెళ్ళిపోతాం. కానీ ప్రార్థన మేము చేయలేమంటాం. మన దౌర్భాగ్యం అది. దానియేలు గారు తిరుమలకు 3 మార్లు ప్రార్థన చేసేవారట. చూడండి, తన ప్రాణ అపాయ స్థితిలో ఆ ప్రార్థన ఎలా కాపాడిందో ఆయన చూద్దాం. ముందుకెళ్దాం, చదువు వాక్యాన్ని. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి అట. ఇటువంటి బుద్ధి ఆయనకి శ్రేష్టమైన బుద్ధి. మంది నీచమైన బుద్ధి. మన బుద్ధి మన పిల్లల మీద ఉండదు, మన బుద్ధి మన సంఘం మీద ఉండదు, మన బుద్ధి మన దేవుడి మీద కూడా ఉండదు. నీచంగా నీచంగా ఆలోచిస్తుంటాం మన బుద్ధి అని. చదువుకుంటాను. ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతిగా ఉండి కనుక రాజ్యమంతటి మీద తనను నియమింపవలని రాజు ఉద్దేశించాడట. ఎందుకు? ఇతని బుద్ధి మంచిది, ఇతని తత్వం మంచిది, ఇతని ప్రవర్తన మంచిది, ఈయన గుణవంతుడు అని గ్రహించి రాజు నియమించాడట. ముందుకెళ్ళిపోతాం. 10వ వచనం చదవమ్మా. ఇటు శాసనము సంతకము చేయబడి ఏంటా? 8వ వచనము చదవమ్మా. 6 చదువు. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునందుకు సందడిగా కూడి వచ్చి ఇట్లా, రాజుకు దర్యావేషు చిరంజీవి అయిందువు గాక. చదువు. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఖండితమైన చట్టము స్థిరపరిచి దాని శాసనముగా చాటింపజేయనట్లు యోచన చేసి ఒక శాసనం పెట్టినట. ఏంటట? ఈ 30 రోజులు మీరు దేవుని మందిరానికి వెళ్తే, రుదమ్మ గారు ఏంటట, దేవుని మందిరానికి వెళ్తే లాక్డౌన్ టైంలో మన ప్రభుత్వం కూడా ఒక శాసనం పెట్టింది. ఏమంట? మందిరాలు మూసివేయబడాలి. అయ్యో, మందిరాలు ఎప్పుడు తెరుస్తారు ప్రభు, ఎప్పుడు తెరుస్తారు ప్రభు అని ప్రార్థన చేస్తాం. పాస్టర్ గారు మందిరం ఎప్పుడు తెరుస్తారని అడిగాం. కానీ ఈరోజు మందిరం తెరిస్తే మందిరం నాలుగు చేసుకోవట్లేదు. అవును, లాక్డౌన్ అయిపోయిన అనంతరం మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఉద్యోగం చేసుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి, నా బంధువులకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి. కానీ అయ్యో, ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి అని ఆలోచన మనకి లేదు, ఉండటం లేదు. ఎందుకంటే ఆ కరోనా నుంచి మనం దేవుడు బ్రతికించేశారు కదా. అది మొదటి కాలం. ఏమా, ఇంతమంది లోకంలో ఉన్న జనులలో కోటీశ్వరులకి, మహా కోటీశ్వరులకి వచ్చిన గతి దేవుడు మనకి రాకుండా చేసినందుక అనిపిస్తున్నాం. ఒక ఆమె నాకు పిల్లలు కావాలి ప్రభు అని ప్రార్థన చేసింది. దేవుడు పిల్లలు ఇచ్చేసాడు. పిల్లలు ఇచ్చిన తర్వాత ఈ పిల్లలు ఏం చేయాలా? పెంచాలి కదమ్మా. పాలు పెట్టాలా, లాలించాలా, పాలించాలా, అన్ని చేయాలా. ఆ పిల్ల ఆయమ్మ ఒక రోజు చర్చికి రావడం మానేసింది. ఏమ్మా దేవుని సన్నిధికి రావాలంటే ఎలాగవుతుంది పాస్టర్ గారు, నాకు చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఈ పిల్లలకు పాలు పెట్టాలా, మా ఆయన బట్టలు ఉతకాలా, నేను వంట చేసుకోవాలా, ఇవన్నీ చేయాలి కదండి, నాకు అవ్వట్లేదు పాస్టర్ గారు అంటే పిల్లలు ఎవరో తప్పు అనమాట. దేవుడు ఉద్యోగం వచ్చిన, నాకు ఉద్యోగం వచ్చింది సార్, ఉద్యోగానికి వెళ్ళాలి, నాకు ఆదివారం సెలవు లేదు అంటాడు. అంటే ఉద్యోగం కూడా తప్పు అనమాట. మీకు తెలుసండి, మా కంపెనీలో ఆదివారం ఉద్యోగానికి వెళ్ళకపోతే ఒక శాసనం ఉంది, ఆయన తీసి పారేస్తారు. మన శాసనం నా మీద ఎందుకు పని చేయట్లేదు చెప్పండి? నా మీద పని చేయరు కదా. ఆదివారం ఉద్యోగం వెళ్ళకపోతే కంపల్సరీ ఆపేస్తారు. ఆదివారం డ్యూటీ ఎమర్జెన్సీ పర్పస్ ఉంటేనే డ్యూటీ పెడతారు. అటువంటి ఎమర్జెన్సీలు రాకపోతే ఏం చేస్తారు? ఇవాళ మాకు ఉపయోగం లేదు, తీసేస్తారు. మరి ఆ శాసనం నాకు ఉండాలి కదా. 2015 నుంచి ఈ రోజు వరకు ఆదివారం నేను డ్యూటీ చేయలేదు. మరి నన్ను తీసేయలేదు. శాస్త్రానికి నేను భయపడలేదు. హల్లెలూయా. ఎవరు భయపడరు? దేవునికి భయపడ్డారు. పోతే పాని ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం వస్తున్నాను. ఏదో దేవుడు బ్రతికించి 4 రోజుల వరకు నీరు పోయాడా చెప్పండి? లాక్డౌన్లో బతికేవా? అంతకంటే బాగా బతికేసావు. ఇప్పుడు నన్ను అడిగితే లాక్డౌన్లో బాగా బతికావు కదా. ఇప్పుడు చక్కగా కావాల్సింది వండుకుంది. ఇప్పుడు అలా బతికాలా? ఇప్పుడు ఫ్రీ అయిపోయింది అంతాను. మార్కెట్లు బాగా తెరవబడ్డాయి, అన్నీ ఉన్నాయి, పనికి వెళ్తున్నాం, సంపాదిస్తున్నాం. కానీ అలా తిరగలము. ఇప్పుడు అలా ఉండగలమా? ఉండలేము. చూసారా, శాస్త్రానికి మనము బందీలు అవుతున్నాం, కానీ దేవునికి బందీలు అవ్వట్లేదు. మనం దానియేలు గారు దేవునికి బందీ అయిపోయారు. అటువంటి శాసనాన్ని చదువు ముందుకెళ్ళి. దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవల్లని
కనిపెట్టుచుండి. తగిన హేతువు కనిపెట్టుచుండి. కానీ దానియేలు కానీ దానియేలు నమ్మకస్తుడై నమ్మకస్తుడై ఏ నేరమునైనను ఏ నేరమునైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. హల్లెలూయా. దానియేలులో నీతి ఉంది, నిజాయితీ ఉంది. ఏ లోపము కూడా ఇలా కనిపించట్లేదు. భక్తుడంటే అలా ఉండాలి. మనలో బోర్డు లోపాలు కనిపిస్తాయి, పేరుకు మాత్రం భక్తులమి చేసేవని నీచమైన పనులు మనకి. అమ్మా, నోరు ఎంత శ్రేష్టముగా దేవుడు నోటిని దాయమంటాడో ఆ నోటితో దరిద్రమైన మాటలు తిడుతూనే ఉంటాం. అమ్మ లేదు, అమ్మమ్మ లేదు, అక్క లేదు, చెల్లి లేదు, ఫ్రెండ్స్ లేరు, అమ్మ ఆ యొక్క విశ్వాసం లేదు, ఎవరైనా సరే ఆడు బతికిపోయాడట. ఒక సోదరుడు బతికిపోయాడట. వీడు బతికిపోయాడు సరే తెలియట్లేదు. మన నోరు ఎంత శ్రేష్టమైన నోరు చూడండి. దానియేలు కనీసం ఎంత పన్నాగం పడినా ఒక్క మాట ఎక్కడ దిగజారి కనబడుతుందా? లేదు. ఆయనలో నిజాయితీ ఉంది, సత్యం ఉంది, ఓర్పు ఉంది, సహనం ఉంది, సద్గుణం ఉంది. ఆయన గుణవంతుడిగా రాజు చేత పిలిపించుకోబడ్డాడు. అటువంటి వారి మీద ఒక నింద ప్రయోగం చేస్తే చదవ ముందుకి. ఇట్టి శాసనము సంతకము చేయబడని దానియేలు తెలుసుకొనని అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గదికి కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు దేవునికి ప్రార్థన చేయుటయు ఆయన బతిమాలుకుడు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదని చెప్పిన శాస్త్రం ధిక్కరించి దానియేలు గదిలోనికి వెళ్ళిపోయి ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడయ్యా అని చెప్పారట. హల్లెలూయా. ఈ రోజు అప్పుడప్పుడు ఒక్కొక్క ఇంటికి వెళ్తుంటే ఒక్కొక్క దగ్గరికి వెళ్తుంటే నాకు ఏం కనబడుతుంది? సెల్ ఫోన్ లో వేరే కనబడుతుంటాయి. అది ఏం చేస్తున్నారని చూస్తే వేరే చూస్తూ ఉంటారు సినిమాలు అని. ఒక్కొక్కరు గృహదర్శకి వెళ్తుంటే వీళ్ళందరూ చక్కగా గొడవలు ఆడుకుంటారు. పాస్టర్ గారు సర్దిసుకుంటారు మొత్తం ఉంటుంది దుకాణం. అయ్యో పాస్టర్ గారు వచ్చారు. ఒక్కొక్క ఇంటికి వెళ్తుంటే టీవీలు కనబడుతుంటే సినిమాలు చూస్తూ ఉంటారు అనమాట. ఏం చూస్తున్నారట చెప్పండి. ఒక అన్యులు దానియేలు గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఏం కనిపించింది చెప్పండి? మనం ఎవరమే? మన ఇంటికి ఎవరైతే గొడవలు కనబడతాయి, మన ఇంటికి ఎవరైతే టీవీ సీరియల్ కనబడతాయి, మన ఇంటికి ఎవరైతే సినిమాలు కనబడతాయి, మన ఇంటికి ఎవరైతే మన చేతిలో పనికి మళ్ళీ కనబడుతుంటాయి. ఎవరు భక్తులు ఇప్పుడు చెప్పండి? ఉందా అటువంటి భక్తి మనలో? కనీసం నేను దేవుళ్ళో బ్రతుకుతున్నానని ఇంగిత జ్ఞానం అసలు మనకు ఉన్నారు అడుగుతున్నాను. అసలు నేను బాప్తిజం పొందుకున్నాను, నేను ఇటువంటి చూడకూడదు అని లేఖనం చెప్తుంది. ఇటువంటి చూడడం వల్ల నా హృదయం అపవిత్రత అయిపోద్ది, నా దేశములన్నీ పాడవుతాయి, దేవుడు నాకు చూపించిన కృపలను పొందుకోవాలనే జ్ఞానం మనకు ఉందంటారా? ఇక్కడ వాక్యం ఇంటికి వెళ్ళి సినిమాలు చూస్తాం, ఇక్కడ వాక్యం ఇంటికి వెళ్ళి దెబ్బలాటలు ఆడుతాం, ఇక్కడ వాక్యం ఇంటికి వెళ్ళి మనం గొడవలు ఆడుతాం, బూతులు పోస్తాం, నానా విధమైన ప్రసంగాలు చేస్తాము, పొండాలు చెప్తాం. ఇది మన భక్తి. ఒక అన్యులు వచ్చి దానియేలు మీద నింద మోపాలకు ప్రయత్నం చేస్తే దానియేలు ఇంట్లో కూర్చొని ఏం చేస్తాడట? ప్రార్థన చేస్తున్నాడు. నీ శాసనము కంటే గొప్పది నా దేవుడి శాసనము. హల్లెలూయా. దేవుడు నాతో ఏమన్నాడు తెలుసా? నాకు మొరపెట్టు నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. నీకు నేను మొరపెట్టడం ఏంటయ్యా రాజా? నీకు నేను భయపడడం ఏంటి? నా దేవుని బట్టే ఈ స్థితి నాకు వచ్చింది. నన్ను ఒక దాసిగా తీసుకొచ్చావు నీ రాజ్యానికి. నన్ను బానిసత్వం బ్రతుకులో బతకమన్నావు, కానీ దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. నీకెందుకు ఇవ్వలేకపోయాడు? నీలో అనాలోచన ఉంది కాబట్టి, నాలో మంచి ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు దర్శనానికి వివరణ చేసే గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చాడు. నువ్వు కాదు నన్ను వాడుకోవాల్సింది, దేవుడు నన్ను వాడుకోవాలి. రాజు మనుషులు వాడుకోవాలి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ దేవుడు వాడుకోవాలి ప్రయత్నం చేస్తున్నాడు. హల్లెలూయా.
ఆ దానియేలు ఆస్థానంలో మొదటి వాడిగా పెడితే మొదటి వాడు మాట వినలేదని పక్క వాళ్ళని కొండలు చెప్తే అతను రూమ్కి వెళ్ళి చూస్తే దానియేలు కన్నీళ్ళు నుంచి ప్రార్థన చేస్తున్నాడట. ఏ రోజైనా మన జీవితంలో మనం ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా నీ విశ్వాసులు కానీ నీ చుట్టాలు కానీ నీ స్నేహితులు కానీ ఇరుగుపోయి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ కనపడ్డావా? ఛాలెంజ్ తీసుకున్నాం. మన భక్తిలో నిలకడ లేదు. దేవుని మందిరానికి వచ్చినప్పుడే మన వేషధారం, బయటికి వెళ్ళిపోతే మన బతికంతా 12 గంట దరిద్రమైన బతుకు మాత్రం. 12 గంట దరిద్రమైన బతుకు. అన్ని పాపిష్టి కార్యాలే, పాపిష్టి మాటలే, పాపిష్టి తలంపులే, పాపిష్టి యోచనలే, ఆలోచనలే. కానీ నేను సత్యముగా దేవుని గ్రంథాన్ని పట్టుకొని జీవిస్తాను. అది ఏ మాట సరిస్తే ఆ మాట ప్రకారం బతుకుతానని పూరి ఆలోచన ఎందుకు రావట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు. ఆ జీవితం రావట్లేదు. ప్రాణ త్యాగం అంటే అయినా నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రాణం యెహోవా తీసుకెళ్ళిపోయినా పర్లేదు, రాజులను చంపేసినా పర్వాలేదు, చంద్రులకు వేషంగా పెట్టేవాళ్ళు అగ్ని గుణంలో పడుకోవడానికి ఇష్టపడ్డారు. ప్రాణ త్యాగం ఎవరు వస్తుంది? ఒక గంట పంచాయతీ చర్చలో విధి చేసేసాం, అది చేసేమంటాం. ఒక గంట దేవుని సన్నిధిలో కలిసి 1000 దినాలు శ్రేష్టము. ఒక దినం మనం పూర్తిగా దేవుని సన్నిధిలో గడపం. ఒక ఆదివారమే మన దేవుని సన్నిధిలో ఉండే 2-3 గంటలు కూడా మన హృదయాన్ని దేవునికి సమర్పించుకోలేము. ఇక్కడ కూడా కూర్చొని టైం అయిపోతుంది, ఇంటికి ఏం చేయాలా, లేదా మీటింగ్కి వెళ్ళాలా, లక్కడికి వెళ్ళాలనుకుంటాం. దానియేలు అనుకున్న ప్రాణం పోయినా పర్వాలేదు, నా దేవునికి ప్రార్థన చేస్తానని ఆయన ముమ్మారు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళందరూ చూసారట. రాజుకి వెళ్ళి కంప్లైంట్ చేశారట. రాజుగారికి తెలుసు దానియేలు ఎటువంటి వాడు. హల్లెలూయా. దానియేలు తప్పించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్న దర్యావేషు. కానీ వీరందరి మాట ఒకటైపోయింది, రాజుగారి మాట ఒకటైపోయింది. అందుకని దానియేలు ఏం చేయాలట, వీళ్ళు శాసనం చూడండి, ఈ దానియేలు తీసుకెళ్లి సింహపు బోన్లో పడిసేయమని చెప్పారు. ఎక్కడ చదువు ఇంకా అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా పంట్రోదులు దానియేలును పట్టుకొని పోయి ఎక్కడమ్మా? సింహాలు బోనులో. ఈరోజు సాతాను మళ్ళీ ఏం చేస్తుందంటే తన బోనులో ఇచ్చేసుకుంటుంది. మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. దేవుని సన్నిధి వదిలేస్తున్నామంటే, దేవుని వాక్యానికి మనం లోపడలేదంటే మనం తన బోనులో పడిపోతాం. కనుక దేవునికి లోపడలేకపోతున్నాం. దానియేలు గారు అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇవ్వకపోయినా సింహాలు బోనులో దానియేలు పడిచినప్పుడు దానియేలు గారు చేస్తున్న మొదటి పని తెలుసా? ప్రార్థన చేస్తున్నాడట. హల్లెలూయా. ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుండగా ఆ సింహాలు దగ్గర దానియేలు తినేలిన బోనులోకి వచ్చినప్పుడు ఆ పైనుంచి ఒక దూత కనపడుతుందట. ఏమట? ఒక దూత. ఎందుకు? యెహోవాకు ప్రార్థన చేయగా ఆయన దూత మనకి కాపలా ఉంచుతాడు. ఆయన ఇజ్రాయేలు కాయవాడు, కుడుకడు, నిద్రపోడు. అది ఎక్కడున్నావు ఏం చేస్తావు సమస్తము కూడా గ్రహిస్తూనే ఉన్నాడు. కానీ గ్రహించలేని వారు మనమై ఉన్నాము. ఇంకా చదువున్న వాకు ముందుకి వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహద్వారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానం మారునేమో అని ఆ రాజు వేసి దాన్ని ముద్రించింది. అంతటా రాజు ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములు. ఎవరు ఉపవాసం ఉన్నారు? ఎవరమ్మ ఉపవాసం ఉన్నారు? ఎందుకు ఉపవాసం ఉన్నాడు? దానియేలు కోసం. హల్లెలూయా. అయ్యా నా సంఘం కట్టబడాలని ఈరోజు ఎవరైనా ఉపవాసం చేస్తున్నారా? అయ్యా నా సమస్య పరిష్కరించబడాలని ఉపవాసం చేస్తున్నారా? చెప్పండి. ఒక్కరోజు ఉపవాసం ఉంది. ఆ రోజంతా దేవునితో ఒక్కరోజు బ్రతికి చూడండి అమ్మా, మీకు అర్థమవుతుంది ఏంటో. ఒక దానియేలు నిష్కలంకమైన వ్యక్తి, ఏ నేరము చేయనివాడు, ఇటువంటి అబద్ధం గురి కానివాడు, ఇది ప్రాణం పోతుంది, బందీ అయిపోతున్నాడు, ఆ గుహలో తన ప్రాణం పోతుంది ఏమో అని రాజుగారు సైతం ఒక వ్యక్తి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు మన కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. నా సమస్య ఏమైనా పర్లేదు, రేపు మాత్రం నేను మాంసం తినేయాలి. నా సమస్య ఎలాగున్నా పర్లేదు, రేపు మాత్రం కడుపు నిండా టిఫిన్ తినేయాలి.
నా సమస్య ఎలాగున్నా పర్వాలేదు, నేను మాత్రం మంచం మీద పుష్టిగా నిద్రపోవాలి, నా గ్లామర్ పికప్ చేసుకోవాలి, నా ఆరోగ్యం బాగుపరచుకోవాలనుకుంటాం. కానీ అయ్యో నా సమస్యకు పరిష్కారము ప్రార్థన ఒక్కటే. ఆ ప్రార్థన ద్వారా తప్ప ఇటువంటి వదిలిపోవడం అసాధ్యమని దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం నేను జీవిస్తాను. నేను జీవించి ఆ కార్యము నెరవేర్చినంత వరకు కూడా నేను కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానన్న లక్ష్యము ఆలోచన కలిగి మనం ఉండలేము. దానియేలు కోసం ఒక రాజు ఉపవాసం చేస్తున్నాడు. నీ కోసం నా కోసము ఎవరైనా ఉపవాసం చేసేలా కలిసి మనం బ్రతుకుతున్నామా? చెప్పండి. మన కోసం మనమే చేసుకోము ఉపవాసం. ఎందుకంటే నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అన్నాడు. ఎన్ని మనకే ఉంటాయి. ఎందుకో తెలుసా? మీ ఉపవాసాన్ని పాడు చేయాలని చెప్పేసి సాతాను ప్రయత్నం చేస్తాడు. ఆడికి అవకాశం ఇచ్చి ఆడి వాడలో మీరు పడిపోయి ఆ ఉపవాసాలు చేయకుండా, ఆ ప్రార్థన చేయకుండా దేవుడు మీకు ఇచ్చే ఆశీర్వాదాన్ని మీరు పోగొట్టుకుంటారు. ఇంకా చదువుమా. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతను గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో, అయ్యా నా బిడ్డ దానియేలు, నాయనా దానియేలు, అయ్యా దానియేలు బతికే ఉన్నావా? చక్కని స్వరముతో దుఃఖముతో అడుగుతాడట. ఎందుకు తెలుసా? అతను ఉన్న ప్లేస్ ఏంటి తెలుసా? అది భయంకరమైన సమస్యతో ఉన్న ప్లేస్. అది ఏంటి? గుహలో సింహాల మధ్య ఉన్నాడు ఆయన. ఎక్కడున్నాడు ఆయన? గృహలో సింహాల మధ్య నివసిస్తున్నాడు ఆయన. సింహాల మధ్య ఉన్నవాడు బ్రతకడానికి ఏమైనా ఆస్కారం ఉంటుందా? ఈ మధ్యకాల సమయంలో మీరు చూసే ఉంటారు. ఢిల్లీ ప్రాంతంలో ఒక చెవులో ఒక కుర్రోడు ఎట్టగారంగా జాలి కిందలు పడిపోయాడు. పడిపోతే అది వచ్చి అని పట్టుకెళ్ళిపోయింది. ఒక్కటే దానియేలు గారి మధ్య చాలా సింహాలు ఉన్నాయి. ఈ సింహాలన్నీ కలిపి ఏం చేయాలి? దానియేలు గారిని పీసిరిగా చేసి తినేయాలి. కానీ దానియేలు గారు చేస్తున్న పనికి సింహాలు సైతం కూర్చొని మౌనంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ప్రార్థించినప్పుడు దేవుడి దూత అక్కడ ప్రత్యక్షమైంది. సింహాలు నోళ్ళు మూయించిందని రాయబడింది అక్కడ. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని అతను అడిగాడు. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడుతుంది. అంటే దేవుడు ఏ మాట ప్రకారముగా జీవించమన్నాడో దాని ప్రకారముగా నేను జీవించాను కాబట్టి దేవుని దృష్టికి ఎలా కనిపించాను? నిర్దోషిగా కనిపించాను, యథార్థవంతుడిగా కనిపించాను, సత్యవంతుడిగా కనిపించాను. ప్రభువాని మాట చదివిస్తాడు. తిరగదమ్మా. కనుక ఆయన తన దూత తప్పించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించును. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడు కాను కదా అని రాజు ఇందుని గూర్చి అతి సంతోషభరితుడై దానియేలు గోడను పైకి తీయని ఆజ్ఞగా 10 రోజులు దానియేలు బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడనందున అతనికి ఏ హానియు కలుగా లేదు. లాస్ట్ మాట బాగా చదవండి ఒక్కసారి, మరొకసారి చదువుకుందాం. రాజు ఇందుని గూర్చి అతి సంతోషభరితుడై దానియేలు గుహల నుండి పైకి తీయని ఆజ్ఞగా 10 రోజులు దానియేలు బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు ఏమైనాడట? భక్తి ఏం చేసింది? ఆపత్కాలమున రక్షించింది. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన మళ్ళీ ఏం చేస్తుందా? ఆపత్కాలమున రక్షిస్తుంది. ఈ రోజు చేస్తున్న భక్తి వ్యర్థము కాదు. వ్యర్థమా? దేవుని సేవ చేయడం నిష్ఫలమనియు అని మనం కీర్తన వాక్యం చదువుకుంటాం. దేవుని సేవ చేయడం అంటే వ్యర్థం అంట. వ్యర్థం కాదు, చాలా అదృష్టము, చాలా ధన్యము. దేవుని సేవ చేయడం చాలా గొప్పతనము. ఏమండి? ప్రార్థన చేయడం వ్యర్థం కాదు. ప్రార్థన చేసే ప్రతి ప్రార్థనకు నువ్వు ఎప్పుడైతే ఆపదలో ఉంటావో అప్పుడు నీకు విముక్తిని ఇస్తుంది. చూడండి, అన్నం తిన్నప్పుడు మనం కొంత టైం వరకు మనకి ఆరోగ్యం ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. కొంత టైం తర్వాత మనలో ఆహారం మళ్ళీ ఆకలేస్తుంటుంది. మన జీర్ణం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలా? ఆహారం పుచ్చుకోవాలి. పుచ్చుకుంటే మరి కొంత సమయం మనం బ్రతికే అవకాశం ఉంటుంది. మనం బ్రతకడానికి తినాలి కానీ తిండి కోసము బ్రతకకూడదు. హల్లెలూయా. కానీ మనం తిండి కోసమే బతుకుతాం. ఎందుకు కష్టపడతాం అంటే జాన పొట్ట కోసం అని అంటాం.
మధ్యాహ్నం పొట్ట 6 అంగుళాల పొట్ట, 6 అంగుళాల కంచం, 6 అడుగుల గొయ్య, 6 అడుగుల మంచం. ఇదే మన శాశ్వతం. మనకు 6 అడుగుల డబుల్ గేట్, మనకు 6x6 కావాలి. పొడవు వెళ్ళదు కూడా సేమ్ టు సేమ్ చేసుకుంటారు త్వరలోనండి. 6 అంగుళాల కంచంలోనే తింటాం. పెద్ద కంచం కావాలి నాకు. మన చివరికి మోసుకెళ్ళేది కూడా 6 అడుగుల గొయ్యిలోనే తీసుకెళ్తారు. దీనికోసం పడే వేదన చూడండి. దేవుడు అన్నాడు, భక్తి నిన్ను ఆపత్కాలంలో రక్షిస్తుంది. దానియేలు గారు చేసిన భక్తి చేసింది సింహాల బోర్డులో ఉండగా రక్షించిన నా దేవుడైన యెహోవా ఒక దూతను పంపగా నాకు ఏ హాని కలగలేదు. హల్లెలూయా. దయచేసి పిల్లరా గమనించుకోండి, మనం చేస్తున్న భక్తి ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన కూడా అది నిష్ఫలం కాదు, సత్ఫలితాన్ని ఒక దేవుడు నీకు ఇస్తారు. ఈరోజు ఆ దినం వరకు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. అయ్యో ఆ రోజు ప్రార్థన చేశారు కదా, ఈ రోజు చేయగలగండి. దావీదు దినములకు 3 మార్లు ప్రార్థన చేశాడు. తన తండ్రి దావీదు దినములకు 3 పూట్ల ప్రార్థన చేశాడు. ఉదయం కాలమున, మధ్యాహ్న కాలమున, సాయంకాలం కాలమున కూడా. ఆ మధ్య కుమారి చాలా రోజులు స్టేటస్ లో పెట్టుకుంది, ఉదయ కాలమున, మధ్యాహ్న కాలమున, సాయంకాలం కాలమున అని చెప్పేసి అట్లా చాలా చాలా కొన్ని దినములు ఒక 6 ఏళ్ళు చూసిన ఆ వాగ్దానాన్ని, మన వాగ్దానమే చూడండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం కూడా వాడికి చొప్పున ప్రభుకి ప్రార్థన చేశారు. మనం ఉదయం తింటాం, మధ్యాహ్నం తింటాం, రాత్రికి తింటాం, కానీ ప్రార్థన ఒకసారి చేస్తాం. రాజేసి 3 సార్లు చేశారు. హల్లెలూయా. పిల్లరా, ప్రార్థన 3 పూటలు చేయాలని కాదు, మీరు ఎంత చేసినా మంచిదే. అది మనకి ఆహారం అయింది. ప్రార్థన మన జీవనానికి ఒక ఆహారం అయ్యింది. ఆ ప్రార్థన ద్వారా మనం అనేకమైన సమస్యలు మనం తెచ్చబడతాయి. మనం దేవుడు ఎనగబడతాం, మనం బలపరచబడతాం, సోదరుని జయించగలుగుతాం. సోదరు సహించేవాడు ధన్యుడు. ధన్యుడా కాదా? సోదరు సహించాడా లేదా? సహించాడు. ఎటువంటి శోధన? భయంకరమైన శోధన. ఏ అన్యాయం చేయవాడికి అటువంటి శోధన వస్తే జయించాడా లేదా? జయించిన కారణం ఏంటి? ప్రార్థన. హల్లెలూయా. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ.